ధనుర్మాసం తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 6వ రోజు, తిరుప్పావై 6వ పాసురం రోజు. ఆండాళ్ 6వ పాసురంలో మేలుకో అంటూ గోపకన్యను నిద్రలేపుతోంది. ఆ మేలుకోమనడం చక్కటి చిత్రణతోనూ నిగూఢమైన తాత్విక చింతనతోనూ సంవితమైంది. అదేంటో తెలుసుకుందాం రండి. తమిళ్ మూలం. పుళ్ళున్ సిలంబిన కాన్ పుల్లరయన్ కోయిల్ వెள்ளై విళిసంగిన్ పేరరవం కేట్టిలయో పిళ్ళాయ్ எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியக் காலோச்சி வெள்ளத்தரவிற் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரవం உள்ளం పుగుందు కుళిర్దేలూరెంపావాయ్. ఈ పాసురాన్ని తెలుగులో మనం ఇలా తెలుసుకుందాం. పక్షులు కిచకిచలాడుతున్నాయి చూడు. పక్షిరాజుకు రాజైనవాడి కోవెల నుంచి తెల్లని పిలుపుల శంఖపు పెనురావం వినిపించడం లేదా? చిన్నదాన మేలుకో, పిశాచి చన్నుల విషం తాగి కపట శకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని పాల కడలిలో పాముపై నిద్రపోతున్న బీజాన్ని హృదయంలో నిలుపుకొని మునులు యోగులు మెల్లగా లేచి హరి అని అంటున్న పెనురావం హృదయంలోకి చొరబడగా చల్లగా ఓలాల నాచలి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. ఈ పాసురంలో పక్షిరాజుకు రాజైన వాడు అంటే మహావిష్ణువు. పక్షిరాజు గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడి రాజు మహావిష్ణువు. ఆండాళ్ కాలంలో గుళ్ళల్లో తెల్లవారుజామున కైంకర్యాలు మొదలయ్యే ముందు శంఖారావం చేసి ఊరి వాళ్లను పిలిచే ఒక వాడుక లేదా ఆచారం ఉండేదని పిలుపుల శంఖపు పెనురావం అని అనడం ద్వారా తెలియవస్తోంది. పిశాచి అనడం రక్కసి పూతనను, కపట శకటం అనడం శకటాసురుణ్ణి సూచిస్తోంది. పిశాచి చన్నుల విషం తాగి అన్నప్పుడు పైశాచికత్వపు విషం దైవత్వాన్ని చంపలేదని, కపట శకటాన్ని ధ్వంసం అయ్యేట్టు కాళ్లతో తన్ని అన్నప్పుడు కపటం శకటమై మీద పడితే దైవత్వం దాన్ని ధ్వంసం చేస్తుందని ఆండాళ్ చెప్పకుండానే చెప్తోంది. పాముపై నిద్రపోతున్న బీజం అనడం ఆండాళ్ మాత్రమే అనగలదేమో. పరమాత్మే మొత్తం సృష్టికి బీజం. జన్మాద్యస్య యతః అంటూ ఒక బ్రహ్మసూత్రం ఈ మొత్తం సృష్టికి ఏది ఆదిగా ఉందో అది బ్రహ్మం అని తెలియజెప్పింది. భగవద్గీత అధ్యాయం 7 శ్లోకం 10లో కృష్ణుడు బీజం మాం సర్వభూతానాం అని చెబుతాడు. అంటే నేను సర్వభూతాలకు బీజాన్ని అని అర్థం. ఆండాళ్ ఆ భావాన్ని ఇక్కడ గొప్పగా అందించింది. పాము ఆధ్యాత్మికతకు చిహ్నం. హరి అన్నది పెనురావమై హృదయంలోకి చొరబడాలి లేదా చొచ్చుకుని పోవాలి. ఆపై చల్లగా మేలుకోవాలి. ఎంతో గొప్పగా చెప్పింది ఆండాళ్. పెనురావం చొరబడ్డ తరువాత హృదయం చల్లగా ఉంటుందా? అప్పుడు మేలుకోవాలా? అదేం పరిస్థితి? అది శ్రేష్టమైన స్థితి, అదే వాంఛనీయమైన స్థితి. అర్థం చేసుకుందాం.